Guys, this is Vani. All of you, good morning, guys. Guys, ఈరోజు మీకు ఎలా గడవబోతోంది చూద్దాము. గైడెన్స్ ఏంటి? చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ గైడెన్స్ రీడింగ్ అని చాలా 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 మెసేజెస్ వస్తున్నాయి. గ్రాటిట్యూడ్ అందరికీ. మీకు ఉపయోగపడుతుంది అని అంటే అంతకంటే సంతోషం ఏముంది చెప్పండి. చాలా ముందు ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా సేఫ్ సైడ్లో ఉంటున్నాం మేడం. పెద్ద ఆపదల నుంచి సూక్ష్మంలో తప్పించుకుంటున్నాము మీ గైడెన్స్ ఫాలో అయ్యి అని చెప్తున్నారు. దానికేనమ్మా డైలీ గైడెన్స్ చెప్పేది దానికే. డైలీ గైడెన్స్ లైక్స్ చేయాలి కదా, ఎందుకంటే ఎంతమందికి నాకేం ఉపయోగం కాదు, ఎంతమందికి వీడియో రీచ్ అవుతుంది, ముందుకు వెళ్తుంది అంతే. మీకులాగా గైడెన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. అక్కడ దాకా వెళ్ళడానికి మనం పుష్ చేస్తున్నాం లైక్స్ కామెంట్స్ చేయడం వల్ల. ఓకేనా? అది ఒక మంచి కార్యమే కదా. పొద్దున్నే లేచి నా ద్వారా తెలుసో తెలియకో సూక్ష్మంలో మోక్షంలాగా లైక్ కామెంట్స్ ఇలా చేస్తుంటే ఆ వీడియో ముందుకు వెళ్తుంది కదా. సో దానివల్ల ఇంకొకరికి ఉపయోగపడింది అనుకోండి, మీ లైక్ వల్ల, అందులో ఆ పుణ్యం కూడా మీకు కూడా షేర్ ఉంటుంది కదా. సరే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతోంది? వెరీ గుడ్. వావ్, సూపర్. వాటే ఎనర్జీ సర్జీ, ఏం ఎనర్జీ వస్తుంది. సూపర్ సూపర్ సూపర్. వెరీ గుడ్. ఈరోజు మీరు మీ ఇన్సెక్యూరిటీస్ నుంచి, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదన్నా ఉన్నా, ఏదన్నా భయాలు, చిన్నో చెతుకో భయాలు ఉన్నా, ఆ భయాల నుంచి ఓవర్కమ్ చేసుకొని ఫ్యామిలీ సపోర్ట్తోనో లేకపోతే మీ వెల్విషర్ సపోర్ట్తోనో బయటకు రాగలుగుతారు. ఫైనాన్షియల్గా కూడా మీరేదో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఫైనాన్షియల్ బ్యాగేజీ, ఆ భయాల నుంచి, ఆ లేమి నుంచి బయటకు వస్తారు. ఫ్యామిలీ సపోర్టు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఫ్యామిలీ సపోర్ట్ అనే చెప్తున్నాను. ఎస్, ఫ్యామిలీ సపోర్టే ఎక్కువ ఉంటుంది మీకు. సో ఫ్యామిలీతోనూ, మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్, అది రిలేటివ్స్ కావచ్చు, ఓవరాల్గా మన వంశంలో ఎవరుంటే వాళ్ళు అందరు ఫ్యామిలీ మెంబర్సే కదా. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మేబీ లాంగ్ ట్రిప్కి ఏదన్నా ప్లాన్ చేసుకున్నారు, తీర్థయాత్రలో, లేకపోతే ఏదైనా అకేషన్గా అలా ఇవాళ ప్లాన్ చేసుకునే అవకాశం కనపడుతుంది. అట్ ద సేమ్ టైం లేదు, ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇవాళ ప్రయాణం చేయబోతున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? లాంగ్ డ్రైవ్కి లేదు, కొంతమంది ఫారెన్కి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, అది ఏదైనా కావచ్చు. చాలామంది అడుగుతుంటారు కువైట్ నుంచి, నెదర్లాండ్స్ నుంచి, పోలాండ్ నుంచి, యూకే నుంచి, యుఎస్ఏ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి సెషన్స్ కోసం బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు. ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మేము అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నాం, ఇది ప్రాబ్లంగా ఉంది, సో నేను వెళ్ళగలనా లేదా అనుకుంటుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళే సూచనలు కనపడుతున్నాయి. ఈరోజు మీకు ఒక హోప్ వస్తుంది. ఎస్, నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ దిశగా మీరు నడుస్తున్నారు, సక్సెస్ సాధిస్తారు. మీరు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తారు అనేది కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మీకున్న భయాల్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతారు. అండ్
మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోనా, లేకపోతే మీ ఫ్రెండ్స్‌తోనా, మీ వెల్ విషర్స్‌తోనా ఆహ్, ఒక ఒక నెగెటివ్ ప్యాటర్న్ నుంచి మైండ్ రిలాక్సేషన్ కోసం అనుకోండి, కొంచెం మీరు జనాల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఆహ్, నా భయాల నుంచి నేను ఓవర్‌కమ్ చేసుకోవాలంటే నా కంఫర్ట్ జోన్ నుంచి, నా ఇంటి నుంచి కొంతకాలం అయినా నేను బయటకి వెళ్ళాలి. నేచర్‌లో గడపాలి. అప్పుడు నా మైండ్ ఫుల్‌ఫిల్‌గా అవుతుంది. సో, నేను లాంగ్ కన్నా వెళ్ళాలి. లేదా లాంగ్ మీన్స్ ఎక్కడికైనా దూరం ఊరు. హ్మ్. అది వేరే స్టేటే కావచ్చు, వేరే కంట్రీ కావచ్చు, వేరే ఊరన్నా కావచ్చు. మీరున్న ప్లేస్ నుంచి సమ్‌వేర్ ఎక్కడికో ఈరోజు జర్నీ చేయబోతా ఉన్నారు. మీకు ఏదైతే దాని మూలాన మీకొక పాజిటివ్ ఆహ్, ఆలోచనలే వస్తాయి. ఒక పాజిటివిటీ మీలోకి ఎంటర్ అవుతుందనమాట. మీకు కొత్త కొత్త ఆలోచనలు రావడము, ఆహ్, కొత్త న్యూ హోప్ ఇప్పటిదాకా ఏం జీవితం ఇది? ఏంటిది? ఇట్లా అన్న ఒక లో ఎనర్జీలో ఉన్న పర్సన్స్ మీరు, ఇప్పుడు ఒక న్యూ అవకాశం, అవకాశం అనే కంటే కూడా ఆశ. కొత్త ఆశ చిగురించబోతా ఉంది. నేను నా కోసం బతకాలి. నేను నా కోసం నా సంతోషాల కోసం మా నేను ఎవరో కోసం నా సంతోషాలు నేనెందుకు సాక్రిఫైస్ చేసుకోవాలి? సో, నేను నా జీవితాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సంతోషంగా గడపాలి. సో, నాకు జీవితం మీద ఆశ కలుగుతుంది. ఒక ఆశ పుడుతుందనమాట. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉన్న లైఫు ఒక ఆశ, న్యూ హోప్ పుడుతుంది. మీకు ఒక విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా ఏదో జరగబోతా ఉంది. గుడ్ న్యూస్ కూడా ఏదో రాబోతా ఉంది. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకోబోతా ఉన్నారు. ఈరోజు చాలా బావుంది. చాలా బావుంది. క్లెయిమ్ చేసుకోండి రీడింగ్‌ని. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్‌కి. అండ్ ఆహ్, సక్సెస్ అనేది రాబోతా ఉంది. ఇంకొకటేంటంటే, మేబీ ఎవరైనా పెళ్లి సంబంధాలకి, పెళ్లి చూపులకి లాంగ్ అమ్మాయిని చూడ్డానికో, అబ్బాయిని చూడ్డానికో మేబీ ఈ పరంగా వేరే ఊరు ఏదైనా ఎళ్ళాల్సొస్తే అక్కడ కూడా సక్సెస్ అవుతుంది అనేది కనపడుతుంది. కాస్త ఎళ్ళే ముందు మాత్రం కొంచెం భయాలు, ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. బట్ ఓవరాల్ ఎమోషనల్‌గా బ్యాలెన్స్ అయిపోతుందనమాట. ఆహ్, హ్మ్. ఒక ఆశ. యెస్. మీరు కోరుకున్నది జరగబోతుంది అనే ఒక హోప్ అయితే మీలో వస్తుంది. సక్సెస్ సాధిస్తారు. అండ్ మీరు ఎవరినైనా ఎంగేజ్‌మెంటో, మ్యారేజ్ దాకా వచ్చి ఆగిపోతున్న ఇది కొన్ని భయాల వల్ల ఈరోజు ఎంగేజ్‌మెంటో, మీకు మ్యారీడ్ లైఫ్‌లో సక్సెస్ సాధించడమో లేదు. మీరు జర్నీ చేసి ఇంకొక దగ్గరికి ఒక మ్యారేజ్‌కి అటెండ్ కాడానికి, లేదా ఒక సెమినార్ అటెండ్ కాడానికి, లేదా ఒక జాబ్ రిలేటెడ్ మీటింగ్స్ కోసమో, గెట్ టుగెదర్స్ కోసమో సమ్‌వేర్ ఆహ్, మీరు ట్రావెల్ చేయబోతున్నారు. ప్రయాణం చేయబోతున్నారు. ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్‌కి. నాకు కామెంట్స్ పెట్టండి. ఓకేనా? కొంచెం ఈ క్రమంలో మీరు కొంచెం ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేసే తొందరపాటుతనము, ఇమ్మెచ్యూరిటీ మనసులో పరవళ్ళు తొక్కుతా ఉంటదనమాట. అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎమోషనల్‌గా కొంచెం కంట్రోల్ చేసుకోండి. మేబీ ఎవరి మీదనో మీకు కొంచెం మానసికంగా ప్యాషన్ ఎక్కువవుతుంది. అంటే కోరిక అర్థం చేసుకోండి. ఆ కోరిక ఎక్కువవుతుంది. బట్ అది ఇమ్మెచ్యూర్‌గా తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆవేశం వద్దు. కొంచెం ఎమోషనల్‌గా కొంచెం బ్యాలెన్స్ చేసుకొని నడుచుకోండి. ఈరోజు ఓవరాల్‌గా ఇలానే ఉంది. చాలా బావుంది. వెరీ గుడ్. మీకు ఈ టైంలో ఏంజెల్ గైడెన్స్ ఏంటి కూడా చూసేద్దాము. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఇప్పుడు అదే చేస్తున్నారు. మీరు కరెక్టే చేస్తున్నారు. ఎందుకంటే సమ్ నెగెటివ్ సిట్యుయేషన్స్ నుంచి ఆహ్, మూవ్ ఆన్ అయిపోయి బయటికి రావాలి అనుకుంటున్నారు. సో, అది ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు స్టెప్ తీసుకుంటారు. నో నీడ్ టు వరీ. భయపడాల్సిన పనేం లేదు. ఇక్కడ ఇన్‌సెక్యూరిటీస్ కనపడుతున్నాయి కదా! అదొద్దు. భయమొద్దు. అంతా సక్సెస్సే అవుతుంది. టేక్ యాక్షన్. ఈరోజు మీరు అదే చేయబోతున్నారు. ఎనీవే దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. హ్మ్. మనం యాక్షన్ తీసుకుంటేనే కదా! ఆలోచిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? యాక్షన్ తీసుకుంటేనే కదా! పాజిటివా? నెగెటివ్‌గా? ఏదో ఒకటి. పాజిటివ్ అయితే హ్యాపీ. నెగెటివ్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. అంతకు మించి పోయేదేం లేదు కదా! భయపడుతూ కూర్చుంటే ఎలాగా? హ్మ్. వెరీ గుడ్. ఈరోజు ఎనర్జీస్ చాలా బాగున్నాయి. ఏంజెల్స్ కూడా మీరు ఏమి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.
గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమ శివాయ. బాయ్.